ఇదేంటంటే రోజు అలవాటు ఉన్న పనిలాగా వచ్చి నించున్నారు మీరు నేను పిలవగానే. అంటే రోజు అంటే షూటింగ్ చేసి చేసి అలవాటైపోయినట్టుంది కదా. ఓకే, మీ పేరు మంగపతి. నిన్న రాత్రి మీరు పెరుగన్నం తిన్నారు, అవునా కదా? చెప్పండి. అన్నీ మీరే చెబుతున్నారు, చెప్పండి. అడుగుతున్నాను నేను, మీరు అడిగితే నా ఆన్సర్ కూడా మీరే చెప్తున్నారు. ఓకే, ఈరోజు మీరు 9:30కి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నారు, కరెక్టా? రాంగ్. 9 గంటలకే. అరగంట ముందు వెళ్తున్నారు, అంతే కదా? అరగంట టైంకి వెళ్తున్నా. మంగపతి గారు, నేను అడిగినటువంటి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. మీ మీద ఒక కేసు నమోదైంది. ప్రియదర్శి మీ మీద ఒక కేసు వేద్దాం అనుకుంటున్నాడు. దర్శి కూడా ఈ సంగతి తెలుసో లేదో తెలియదు, కానీ ఈ సినిమాలో హీరో ప్రియదర్శినో హర్ష్ రోషనో కాదు, మంగపతి అనేటువంటి నేను అని మీరు అంటున్నారు అని ఒక అపవాదు. ఇది ఎంతవరకు నిజం? 14th మీకే తెలుస్తుంది. అంటే మీరు చెప్పకనే చెప్తున్నారా మీరే ఇందులో హీరో అని? ఈ సినిమాకి హీరో నాని గారండి, గుర్తుపెట్టుకోండి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కదా నాని గారు, హీరో ఎలా అయ్యారు? ఆల్రెడీ ఆయన హిట్ పారడైజ్ చేస్తున్నారు. మీరు మేము అడిగినటువంటి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పడం లేదు. మంగపతి గారు, నాకు ఎప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడటం రాదు, స్ట్రైట్ గా మాట్లాడటమే నాకు వచ్చు. అర్థమైంది. మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను ఏదో మాట్లాడి వెళ్ళిపోతా. లేదు, మీరు మాట్లాడాలంటే సెంటర్ స్టేజ్కి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం మేము అడిగిన ప్రశ్నలకి మాత్రమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నా మంగపతి గారు. ఓకే, రండి రండి. శివాజీ గారు, ఎస్ చెప్పండి. సో కంగ్రాచులేషన్స్.